నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఏమిరంటే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎవరైనా అది కోవూరు నియోజకవర్గం అండి, నెల్లూరు జిల్లా. ఈ కోవూరులో నియోజకవర్గంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఒక ఆడవాళ్ళని ఏదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోవాలండి. ఆడవాళ్ళ గురించి ప్రశాంత్ రెడ్డి వాళ్ళ భర్త ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉందని, లేదు అంటే ఇంకో విధంగా వాళ్ళిద్దరి మధ్య ఉండే భార్యాభర్తల ముందు సమస్యల గురించి ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎవరన్నా చూసినా కూడా అవి సిగ్గుగా తలంచుకునే స్థితి వస్తుందండి. వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నన్ని రోజులు కూడా అంతే, ఎవరిని వదలరు. వీళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళని గురించి కూడా వీళ్ళు మాట్లాడతారండి. ఏం మాట్లాడతారంటే వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడడం. ఇది ఎంతవరకు సమంజసమండి చెప్పండి. ఈయన వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి కోవూరు ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు రాజకీయ దుమారం రేపాయండి. తనపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెందిన ఏమిరెడ్డి అభిమానులు ఎవరో ఆయన ఇంటిపైకి దాడికి పాల్పడి ఉండొచ్చని ప్రశాంతి తెలిపారండి. మరోవైపు అతను ఏం మాట్లాడడం, తన ఇంటిపై దాడిని ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యర్థి ఇంటిపై దాడికి పాల్పడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు అంటున్నారండి. ఈయన కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి మంచి మానవత్వం కూడా కురవలేదు. ఏదైనా మాట్లాడంటే రాజకీయంగా మాట్లాడాలి, అంతే తప్ప వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమండి. వీళ్ళు ఒకటే కాదండి, వైసీపీలో ఉండే చాలామంది ఈ వైసీపీ పార్టీ 11 సీట్లకు పడిపోయిందంటే కారణం ఇదే. వీళ్ళకు నోటు దురద ఎక్కువ. బూతులంటే వైసీపీ, కేర్ ఆఫ్ వైసీపీ అని వీళ్ళు ఉంటారు. వీళ్ళ పార్టీలో చూడండి, అందరూ కూడా నోరు అదుపులో ఉండదు. కొడాల నానిని చూసుకోండి, వలమనేని వంశీ చూసుకోండి, రోజా తీసుకోండి, విడుదల రజనీ తీసుకోండి, లక్ష్మీ పార్వతి చూసుకోండి, అనిల్ కుమార్ యాదవ్ చూసుకోండి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అట్లే మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఇంకా చాలా బాగా మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మనము ఆయన అధికారంలో ఉన్నప్పుడు మహిళలను ఎలా అవమానించడం వైసీపీ పార్టీ పునాదుల్లోనే ఉందండి. పురుషుడు జాడ్యం ఆ పార్టీ నరాల్లో పాకేసింది. ఎవరినైనా ప్రశ్నించాలనుకుంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళను లాగడం, అవమానించడం మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. జగన్ రెడ్డి కూడా తక్కువేం కాదు. చాలాసార్లు మన భువనేశ్వరుని గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడారు, సొంత తల్లి చెల్లిని తిట్టిస్తూనే ఉన్నాడు. ఇది ఎక్కడి రోగమో, ఎలాంటి పైత్యమో ఎవరికి అర్థం కాదండి. సొంతము జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలను సరిమలమ్మను కూడా బూతులతో తిడుతూ ఉంటే, పోస్టులు పెడుతూ ఉంటే కూడా వైసీపీ వాళ్ళని ఒక మాట హెచ్చరించలేదు. మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన ఆచారమో ఏమో తెలియదు, కానీ వాళ్ళ కింద ఉండే వాళ్ళందరూ కూడా అలాగే చేసుకుంటూ పోతున్నారు. కులం మీద కోపంతో ఆ ఇంట్లో ఆడవాళ్ళను అవమానిస్తూ ఉంటారు. ఎదుటివాడి మీద పై చేయి సాధించాలంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిడితే తగ్గుతారనే నిస్పృత ఎత్తుగొడుపై వైసీపీ వాళ్ళు మాత్రమే ఆచరిస్తూ ఉంటారు. ఈ వైసీపీ వాళ్ళకు అదే, ఇంట్లో ఆడవాళ్ళని లాగడం, ఇది చేయడం వాళ్ళకు అలవాటు అయిపోయింది. ఇది ప్రజలు ఇంకా అర్థం పార్టీ ఓడిపోయినా కూడా ఇంకా మీరు అలాగా చేస్తూ ఉన్నారంటే ఇది ఎంతవరకు సమంజసం అనేది కూడా వైసీపీ వాళ్ళు తెలుసుకోవాలి. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే మీద మాట్లాడడం, ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద మాట్లాడడం
చాలా సిగ్గుచేటండి. వాళ్ళ ఇంట్లో విషయాలు, వాళ్ళ పర్సనల్ విషయాలు ఏం మాట్లాడతారండి? సిగ్గు మజ్జు అనిపించదా? మళ్ళీ దాన్ని వైసీపీ వాళ్ళు దాన్ని ఏమనుకుంటారు, దాన్ని ఇంకా సపోర్ట్ చేస్తారు ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి. ఇది ఎంతవరకు ఏమి అనేది చూడండి. దీని మీద చాలామంది తప్పుపట్టారండి. ఎందుకంటే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు తెలుగు మహిళలు కూడా నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ర్యాలీగా వెళ్ళి కొవ్వూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సవిత, ఇతర మంత్రులు సైతం ప్రసన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారండి. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిని చెల్లిని బయటకు పంపిన జగన్ చూసి ఆ పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకొని బూతులు మాట్లాడుతూ చూస్తూ ఊరికేందుకు ఇది జగన్ జమానా కాదని, కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. చూడండి, ఇది జరిగింది. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా సిగ్గుగా ఉన్నాయండి. ఒక ఆడపిల్లల మీద చేసేటప్పుడు ఇదేందండి, ఎంత ఉందండి చూడండి. ఏం చేశారంటే వైసీపీ నేతలు చూడు, యథా రాజా తథా ప్రజ ఉంది. ఎందుకంటే జగన్ రెడ్డిలానే ఆయన అనుచరులు కూడా నడుస్తున్నారని, గతంలో జగన్ రెడ్డి తన చెల్లి కట్టుకున్న చీరపై కామెంట్ చేశాడని అన్నారు. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు భారతీయ సంస్కృతి, భారతీయ కుటుంబ వ్యవస్థపై దాడి చేసినట్లు ఆయన మండిపడ్డారు. నేడు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిని పిహెచ్డీలంటూ మాట్లాడడం ఎంత దుర్మార్గం అన్నారండి వీళ్ళు. దీనికి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలపై ఆగ్రహించిన టీడీపీ నేతలు కొంతమంది అతని కుటుంబంపై దాడి చేశారండి. ఈ దాడి అనేది తప్పు, ఎవరే దాడి చేయకూడదు. ఎందుకంటే ఇట్లా దాడి చేసుకుంటూ పోతే అది మంచిది కాదు. అట్లా దాడి చేయడం వల్ల ఏమవుతుందో చెప్పండి. దానికి ఏదైనా సరే చట్టం ప్రకారం తీసుకోవాలి. ఈ కొంతమంది ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు రెచ్చిపోయిన టీడీపీ నాయకులు కొంతమంది ఆయన ఇంటిని ధ్వంసం చేశారు, కార్లు ధ్వంసం చేశారు. ఇది చాలా తప్పు అండి. ఇది చేయడం తప్పు. అతను మాట్లాడడం ఇంకా తప్పు, వీళ్ళు చేయడం కూడా తప్పు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా ఇంటి మీద దాడి చేయకూడదు. అప్పుడు జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీస్ మీద ఎలా దాడి చేశారు, అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలు కొంచెం ఆవేశపడినారు, అందుకే దాడి చేశారు అని అప్పుడు సమర్థించుకున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు, అట్లా చేయకూడదు, పట్టాభి ఏదో వ్యాఖ్యలు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారి మీద దానికి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలు కొంత ఆవేశపడినారు, దాంట్లో ఏం తప్పు లేదులే అని అప్పుడు డీజీపీ కూడా దాన్ని సమర్థించారు. మరి ఇప్పుడు ఎలా తప్పని చెప్తున్నారు? అప్పుడు మీరు చేసింది తప్పు కాదా? అప్పుడు కరెక్టా? ఇప్పుడు చేసింది తప్పు అంటున్నారా? అంటే మన వరకు వస్తే ఒకటి, ఇంకొకటి వరకు వస్తే మందే. కాబట్టి దాడులు చేయడం ఎవరిదైనా తప్పే. అప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడులు చేయడం వైసీపీ చేసింది తప్పే. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళలపై అడ్డదడ్డంగా మాట్లాడడం చాలా తప్పు, క్షమించడానికి తప్పు. ఇలాంటి వాళ్ళని నోటికి తాళం వేయాలి. కానీ ఆయన చేసిన తప్పు చాలా తప్పు. కానీ ఆయన ఇంటి మీద దాడి చేయడం కూడా తప్పే. కాబట్టి ఇదేనండి కొవ్వూరు రాజకీయ, నెల్లూరు జిల్లా కొవ్వూరులో జరిగిన దాడి, ప్రతి దాడి. నోటు దురద ఒక ఆయనకు, నోటు దురదకు